पल्लवी, आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। రామసీమ న్యూస్ సోలాపూర్ తిరుపతి కంటం ఫ్యాక్టరీలో చాలా మందికి ఉపాధి ఉన్నది. పద్మశాలి సామాజిక వర్గానికి ఆయన రాష్ట్ర పద్మశాలి మహారాష్ట్ర అధ్యక్షుడు ఉండి పద్మశాలి సామాజిక వర్గానికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. తిరుపతి కంటం బీజేపీ సోలాపూర్ షహీద్ వైస్ ప్రెసిడెంట్ గారు దాదాపు ఫ్యాక్టరీలో సోలాపూర్లో చాలామంది పద్మశాలి సామాజిక వర్గానికి 5-6 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. చాలా సామాజిక సేవ ఆయన సొంతగా డబ్బు ఖర్చు పెట్టి ఆయన చాలామందికి ఉపాధి బొమ్మల ఫ్యాక్టరీలో చాలామంది పనిచేస్తున్నారు. ఇట్లాంటి ఫ్యాక్టరీలు వాళ్ళకి చాలా ఉన్నాయి. చాలామందికి వాళ్ళకి సరైన వేతనం ఇచ్చి మంచి వాళ్ళకు ఫ్యామిలీని ఆదుకుంటున్నారు. మంచి వాళ్ళకు రూపాయలు ఇచ్చి వాళ్ళ కంటం గారికి తిరుపతి కంటం గారికి ధన్యవాదాలు. సోలాపూర్ ఇండస్ట్రియల్లో మా గ్రామసీమ న్యూస్ తరఫున ధన్యవాదాలు. రైతు అందరికీ నమస్కారం. మేము ఇప్పుడు గ్రామసీమ న్యూస్ ఛానల్ సోలాపూర్లో ఉన్నాం. సోలాపూర్లో ఇండస్ట్రియల్లో చాలామంది పద్మశాలి సామాజిక వర్గానికి చాలా పని ఉంది. ఇక్కడ దాదాపు గార్మెంట్ అయినా టవల్స్ అయినా ఒక్కొక్కరు మినిమం డైలీ ఒక 1000 నుంచి 1200 రూపాయలు సంపాదించుకుంటారు. ఎందుకంటే పని లేదు అంటారు, కానీ పని మనం కష్టపడితేనే పని ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏంటంటే తెలంగాణ పద్మశాలి సామాజిక వర్గమైన ఇక్కడ ఇండస్ట్రియల్స్ బాగున్నాయి. సోలాపూర్లో దాదాపు టావెల్స్, గార్మెంట్స్, యూనిఫామ్స్, పెట్టికోట్స్, మన నాడలు ఇవి ఏంటంటే ఇట్లాంటి చాలా బాగున్నాయి. ఇక్కడ చాలామంది ఉపాధి అవకాశాలు మంచిగా ఉన్నాయి. ఇక్కడ అసలు ఆర్థికంగా వెసులుబాట లేదు. పని చేసుకుంటే 1000-1200 అంటే నెలకు దాదాపు 30-35 వేల రూపాయలు ఆర్థికంగా సంపాదిస్తున్నారు కార్మికులు. అన్ని ఇండస్ట్రియల్లో మంచి పూర్తి స్థాయిలో వర్క్ ఉన్నది. ఇది ఈ ట్రావెల్స్ మహారాష్ట్ర నుంచి కర్ణాటక, తమిళనాడు, బెంగళూరు, నాసిక్, వేరే దేశాలకు ఏపీ, ఆంధ్రప్రదేశ్కు ఇక్కడికి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నది. ఇక్కడ చాలామందిని కార్మికులను నేను తెలుసుకున్నది ఏంటంటే వారి ఉపాధి అవకాశాలు చాలా బాగున్నాయి. ఇక్కడ యజమాన్యాలు కూడా వాళ్ళందరికీ మంచి సహకరిస్తున్నారు. ఇక్కడ అసలు ఆత్మహత్యలు అనేవి
మన తెలంగాణ పద్మశాలి సామాజిక వర్గంలోనే ఉన్నాయి. అసలు ఇక్కడ ఆత్మహత్యలు అనే కాన్సెప్ట్ లేరు. వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు పని మంచిగా చేసుకుంటారు. ఉన్న కాడికి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అంటే నేనేమంటున్నా అంటే ఈ ఆత్మహత్యలు అనేటివి కావు. మనం కొద్దిగా మనోధైర్యాన్ని అందించి మనము ఈ పద్మశాలి సామాజిక వర్గం ఏంటంటే ఉపాధి అవకాశాలు ఉన్నాయి, కానీ మనం చేసుకుంటే డెవలప్ అవుతాయి. దాన్ని మనము కొద్దిగా ఇంట్రెస్ట్గా ఇక్కడ మహారాష్ట్రను తెలంగాణని కంపేర్ చేస్తుంటే ఇక్కడ చాలామంది హార్డ్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళు టైం టు టైం ఒక డిసిప్లైన్గా పనిచేసుకుంటారు. ఇక్కడ చాలా బాగున్నారు. ఇక్కడ నేను దాదాపు ఒక 10 ఇండస్ట్రియల్ తిరిగిన వాళ్ళందరి కార్మికుల నుంచి వాళ్ళ యొక్క నేను మెసేజ్ తీసుకున్నా. చాలా వరకు మంచి మెసేజ్ వచ్చింది. ఇక్కడ వాళ్ళందరికీ యజమాన్యాలకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఇన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తూ వాళ్ళకు మంత్లీ బోనస్ లాగా వాళ్ళ కార్మికులను కూడా వాళ్ళ ఫ్యామిలీ లాగా చూసుకుంటారు. ఇక్కడ వాళ్ళకి ఏది ఉన్నా వాళ్ళకి అనారోగ్య పరిస్థితిగా వాళ్ళకు ఎలాంటి సమస్యలు వచ్చినా వీళ్ళు ఇక్కడ యజమాన్యాలు కూడా అనుకూలంగా ఉన్నారు. మనం కూడా ఈ తెలంగాణలో కూడా ఇదే యజమాన్యాలు కార్మికులకు అనుకూలంగా ఉంటే ఆత్మహత్యలు కావు. వాళ్ళకు ఉన్న మినిమం నీడ్స్ ఏంటంటే 1,00,000-2 లక్షలకే చనిపోతున్నారు. ఇది కాన్సెప్ట్ కాదు. ఇలా ₹1,00,000 అది ఒక యజమాని కూడా సేవాదృక్తంతో పద్మశాలి సామాజిక వర్గం ఉన్న యజమాని పద్మశాలే, చేసేవాడు కూడా పద్మశాలే. మనం కొంత మన మీద ఏంది మర్యాదపూర్వకంగా ఏంటంటే కొంత సానుభూతి చూస్తే, హ్యుమానిటీ చూపిస్తే ఈ ఆత్మలనేటి ఉన్నాయి. మహారాష్ట్రకు తెలంగాణకు చాలా డిఫరెంట్ ఉన్నది. మహారాష్ట్ర నుండి వచ్చిన స్పందన తెలంగాణలో రావాలి. యజమాన్యాలు కూడా ఈ లెక్క సహకరించాలి. అక్కడ కూడా ఈ రకంగా ఇండస్ట్రీలు ఇచ్చి మన పద్మశాలి సామాజిక వర్గానికి మంచి ఉపాధి కల్పించాలి. థ్యాంక్ యూ. గ్రామసీమ న్యూస్ ఎడిటర్, సోలాపూర్. థ్యాంక్ యూ. వేస్తావా ట్రావెల్స్? తెలుగు వస్తుందా? మాట్లాడు. డైలీ ఎంత వస్తుంది నీకు? ఎంత సంపాదిస్తావు మీరు? డైలీ ఎంత వస్తుంది నీకు ఇన్కమ్? మీకు రోజు ఎంత వస్తుంది? పని మంచిగా ఉందా ఇక్కడ? పని మంచిగా ఉంది. అందరికీ అనుకూలంగా ఉంది కదా పని? అట్లా అంతే విషయం.